ఓకే. ముందుగా శ్రీకృష్ణ భగవాన్ వారికి, అర్జున భగవాన్ వారికి నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్లాస్ వింటున్న అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మనం 3వ అధ్యాయం అయినటువంటి భగవద్గీతలో కర్మయోగంలో మనము 35వ శ్లోకం నుంచి ఈరోజు తెలుసుకున్నాం మాస్టర్స్. మేడం స్టార్ట్. 35వ శ్లోకం. श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः. మాస్టర్స్, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారంటే, పరధర్మం నందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మం నందు అంతగా సుగుణము లేకున్నను చక్కగా అనుష్ఠించబడు ఆ పరధర్మం కంటే స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మ చరణం నందు మరణించుటయే శ్రేయస్కరము. పరధర్మాచరణము భయామహం అంటారు. అంటే భయావహము అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ పరధర్మాలు అనమాట. అంటే ఇక్కడ మామూలుగా ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు, అంటే అర్జునుల వారు ఏం చెప్పారు అక్కడ, నేను యుద్ధం చేయను, నేను సన్యసిస్తాను, జ్ఞానమే గొప్ప అని చెప్తున్నావు కదా, అందుకని నేను జ్ఞానాన్ని ఆశ్రయిస్తాను అన్నప్పుడు అక్కడ అక్కడ మనకి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అర్జునుల వారు ఒక రాజు, తన స్వధర్మం ఏంటి, తన యొక్క ధర్మం ఏంటి అంటే రాజ్యాన్ని పరిపాలించడము, దాన్ని ఆ ప్రజల్ని శ్రేయస్కరంగా చూసుకోవడము, తను యుద్ధం చేయడం. అక్కడ యుద్ధం చేసి తను ఏదైతే అక్కడ అవుతుందనమాట. అంటే అక్కడ ఏది కూడా నువ్వు నిష్కామంగా దాని యొక్క కర్మ ఫలితాలను నువ్వు ఆశించకుండా చేయమంటున్నారు అక్కడ. కానీ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, తన స్వధర్మాన్ని వదిలిపెట్ట. అంటే ఎక్కడైతే రాజు ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక స్వధర్మం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్వధర్మాన్ని పక్కన పెట్టేసి మనం పరధర్మము గొప్పదైనా కూడా, అంటే మనం ఏమంటే పరోపకారం చాలా గొప్పది. అంటే అందరికీ సహాయ సహకారాలు చేయడం, అంటే అది కూడా ఎటువంటి ఆశించకుండా చేయడం గొప్పగా ఉంటుందనమాట. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ పరధర్మం కంటే స్వధర్మమే గొప్ప అని చెప్తున్నారనమాట. అంటే అది అల్పమైనదైనా కూడా, అంటే అది చాలా తక్కువే. పరధర్మం కంటే కూడా స్వధర్మం తక్కువైనదైనా కూడా అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, కృష్ణ భగవాన్ వారు నీ స్వధర్మాన్నే చేయమంటున్నారు. అంటే ఇక్కడ నువ్వు ఈ రాజ్యాన్ని అంటే వీటన్నిటిని వదిలిపెట్టేసి నువ్వు యుద్ధం చేయకుండా నాకు పరధర్మం నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను, జ్ఞానాన్ని పొందుతాను అని చెప్తున్నావు. దానికంటే కూడా ఉత్తమమైనది అంటే నీ తక్కువైనా కూడా స్వధర్మం చెయ్యాలి. నీ ధర్మము నువ్వు రాజ్యాన్ని పరిపాలించడము, యుద్ధం చేయడం అనేది రాజు యొక్క స్వధర్మం కాబట్టి అది నువ్వు చేయకుండా నువ్వు గొప్పదైనటువంటి జ్ఞానాన్ని నేను సన్యసిస్తాను, నేను భిక్షమెత్తుకుంటాను అని చెప్పడము అనుచితంగా ఉంది అన్నమాట. అంటే ఎంత గొప్పదైన పరధర్మం కంటే కూడా నీ తక్కువైన స్వధర్మమే మేలు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మాస్టర్స్, ఇక్కడ ఎంత గొప్పగా మనం అందరికీ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. ఎంతో సుగుణములు లేకపోయినా కూడా మనము ఇతరులకు సేవ చేయాలనుకుంటాము. ఇతరులకు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా మనము సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నాము. దీంట్లో కూడా ఒక్కొక్కసారి మనము ఆశించి కూడా చేస్తూ ఉంటాము. ఈ పరధర్మంలో కూడా ఆశ అనేది ఉంటది. అయినప్పటికీ కూడా ఇక్కడ నీ స్వధర్మము ఇబ్బంది పెట్టుకుంటూ, అంటే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ, ఇబ్బందులు పెట్టుకుంటూ నువ్వు పరధర్మం చేయాల్సిన అవసరం లేదు. అది గొప్పదే అయినప్పటికీ కూడా పరధర్మాన్ని నువ్వు చెయ్యక్కర్లేదు అని చెప్తున్నారనమాట. ఇక్కడ నిజంగా స్వర్ణాచరణ అంటే నీ స్వధర్మంలోనే నువ్వు ఎంత సరిగ్గా లేకపోయినప్పటికీ అట్లే మరణించటం కూడా శ్రేయస్కరం అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను అనుకునేది ఏంటంటే, నా ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌గా ఇక్కడ ఎక్కడైనా అంటే నా జీవితంలో నాకు జరిగింది. ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇతరులకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి చాలా అవసరమైంది మనీ. కానీ ఇక్కడ ఎట్ ఎ టైమ్ నాకు కూడా ఆ మనీ చాలా అవసరం. అప్పుడు నేను ఆలోచించాలి. అంటే పరధర్మం గొప్పది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి సహాయం చేయాలి అని నేను అనుకున్నప్పుడు, ఆ టైంలోనే నాకు కూడా అది అవసరమైంది. ఇప్పుడు నాకు ఒక సందిగ్ధావస్థ అప్పుడు ఏర్పడడం జరిగింది. ఓకే, నేను ఎలా చేయాలి ఇది? వాళ్ళకి అవసరము, నాకు అవసరము.
కాబట్టి ఇప్పుడు పరధర్మం కంటే కూడా నా స్వధర్మమే నాకు ఇంపార్టెంట్ అనిపించింది. అక్కడ నేను ఇక్కడ నా నా సమస్యని కూడా క్లారిటీగా క్లియర్ చేసుకోవాలి. ఎట్ టైమ్ లేదు ఇబ్బందులు పడతాను నేను. నేను ఇచ్చేసి వాళ్ళకి సహాయం చేయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ నా దగ్గర అధికంగా ఉన్నప్పుడు నేను చెయ్యొచ్చు. కానీ నా దగ్గర అంత లేదు. నాకు కూడా అది సేమ్ నాకు అవసరమైనప్పుడు నేనేం చేశానంటే, నేను నా ప్రయారిటీస్ నా స్వధర్మానికి, నా సెల్ఫ్‌కి ఇచ్చుకోవడం జరిగింది. అంటే అప్పుడు నాకు సందిగ్ధం అయింది. అయ్యో! నేను ఇతరులకి నా సహాయం కోరి వచ్చి కూడా నేను చేయలేకపోయానే అని అనిపించినప్పుడు, నాకు కొంత సమయం అయిన తర్వాత అంటే కొన్ని రోజులుగా అది నా లోపల ఉండిందనమాట. అయ్యో! నేను చేయలేకపోయానే ఎలా ఎంతో సహాయం అంటే ఎంత అవసరం ఉంటే ఆ సహాయం మనల్ని అర్థించి వచ్చారు. ఇది ఈశ్వరేచ్ఛ కదా! మనకి ఆ సహాయం ఇవ్వడానికే కదా మనకు అంత అద్భుతమైనది చేయలేకపోయానే అని నేను బాధపడ్డాననమాట. కానీ ఆ టైంకి నాకక్కడ ఆ పరధర్మం కంటే కూడా నాకు ఇంపార్టెంట్ అనిపిచ్చింది. అంటే నేను ఇబ్బందులు పడలేనక్కడ. ఇబ్బందులు పడుతూ నాకు కూడా సేమ్ అమౌంట్ నాకు అవసరం అనిపిచ్చి నేనక్కడ అది తక్కువైనా, ఇబ్బందయినా కూడా నేను అది చెయ్యాలని చేసేసాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇది చదువుతున్నప్పుడు ఓకే. శ్రీకృష్ణ పరమాత్ములు పరధర్మం కంటే కూడా నీ స్వధర్మం నీకు చాలా ఉంటుంది. నీకంటూ కొన్ని మనకు ప్రయారిటీస్ కొన్నుంటాయి. ఆ స్వధర్మాల్లో ఇతరులకు అది ఇబ్బంది కలిగించొచ్చు. అంటే ఇబ్బంది కలిగించకుండా మనం ఏదైనా మన స్వధర్మం చేయాలక్కడ. అంటే నా స్వధర్మము కోసం నేనెవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఆటోమేటిక్‌గా అంటే నేను నా కోసంగా, నా ప్రయారిటీస్ కోసము నేను ఇతరులను ఇబ్బంది పెడుతూ, బాధిస్తూ ఉన్నప్పుడు అది ఇంకా కూడా కర్మగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ స్వధర్మంలోనే నీ కోసం నువ్వు జీవించడం. అంటే నాకంటూ కొన్ని ఇష్టాలు ఉండడము, స్వధర్మం అంటే నా ఆత్మ కోసం అంటే నా కోసంగా నేను చేసుకోవడం. ఇక్కడ నా ప్రయారిటీస్ కోసం నేను చేసుకోవడం. అది ఆ కుటుంబానికి గూడా కొన్ని అవతల వ్యక్తులకు కూడా నచ్చకపోవచ్చు. కానీ అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనది మనం శ్రేయస్కరంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక్కడ నీ యొక్క స్వధర్మానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అంటే కాస్త టైం నాకిక్కడ అనిపించింది. ఈ కాస్త సమయం మనం ఒక మంచిగా యోగా ధ్యాన మార్గంలోకొచ్చాము. ఆధ్యాత్మికంగా మనము ఒక స్థితికి ఎదగడానికి మనం ఎంపిక చేసుకొని వచ్చుకున్నాం. ఈ టైంలో మనకంటూ కొంత టైం అనేది మనము ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఆ ప్రయారిటీ. ఎక్కడున్నా కానీ కాస్త సమయాన్ని మన కోసం ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ ఈ కాస్త మన స్వధర్మం కోసము మనము కేటాయించుకోవడము తప్పు లేదు. మనం ఇతరులకు అన్నీ చేసి, మన కుటుంబానికి మనం అన్నీ చేస్తూ, మనం ఇది తీసుకోవడంలో తప్పులేదు ఫ్రెండ్స్. ఆ స్వధర్మంలో మనము ఎన్నో కష్టనష్టాలు ఉండొచ్చు. అధిగమించాలి. కొన్ని అధిగమించి చేసుకోవాల్సొస్తది. అయినా కూడా మన స్వధర్మమే చాలా ఇంపార్టెంట్‌గా అక్కడ ఆయన చెప్తున్నాడనమాట. పరధర్మాచరణ కొంచెము పరధర్మం చేసేటప్పుడు కూడా కొన్ని భయాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆహ్, మనం ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాము. ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఒక మనీ ఇస్తాము మనము. వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వకపోవచ్చు. ఒక షూరిటీ సంతకాలు పెట్టొచ్చు. మనం అట్లాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు, ఆ ధర్మం కోసం వాళ్ళకి అవసరము అని మనం చేస్తున్నప్పుడు, అక్కడ కూడా కొన్ని మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు, అలాంటి సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొనే దానికంటే కూడా మనము ఒకటి అక్కడ బ్యాలెన్స్ చేసుకోగలగాలి. లేకపోతే సైలెంట్ అయిపోవాలి. నా స్వధర్మం నాకు ఇక్కడ చేయడం కుదరలేదు. కాబట్టి నేను ఆపేసుకోవాలనమాట. అలా ఉన్నప్పుడు నా స్వధర్మం నాకు శ్రేయస్కరం కాకపోవచ్చది. మనల్ని కోరి మనల్ని ఆశ్రయించినప్పుడు, మనం చేయాల్సొచ్చినప్పుడు మనం చేయలేకపోతున్నామే అనే బాధ కంటే కూడా, అక్కడ సమస్యలను ఎదుర్కొనే దానికంటే కూడా ఇది చాలా ఉత్తమము అని నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేను తెలుసుకున్నది. నేనిది దాటలేకపోయాను ఫ్రెండ్స్. అంటే అన్నిటికన్నా నా స్వధర్మానికంటే కూడా నా పరధర్మము ఎక్కువ ఇతరులకి మనం చెయ్యాలి. దీని మీదే ఉండేదాన్ననమాట నేను. నాకు చాలా ఈ శ్లోకాల ద్వారా, నాకు ఈ భగవద్గీత ద్వారా నన్ను నేను డ్రీమ్స్ ద్వారా చూసుకున్నప్పుడు, ఈ స్వధర్మంలో నేను ఎంత తక్కువగా ఉన్నాను, నేను చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాను అని నాకు డ్రీమ్స్ ద్వారా చాలా చూపించడమే కాక, ఈ ఈ యొక్క జ్ఞానం ద్వారా నాకు పరధర్మం కంటే కూడా నీ స్వధర్మాన్ని కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అనేది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ పరధర్మం నందు ఎన్నో గుణాలు, మంచి గుణాలుంటాయి. సుగుణాలు చాలా గొప్పగా అనిపించినా గూడా, దానికంటే గూడా మన స్వధర్మానికి మనము కొన్ని ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోవాలి అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. మేడం నెక్స్ట్ 36 శ్లోకం. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోऽసి
ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఓకే మాస్టర్స్. దీంట్లో శ్రీకృష్ణుడు ఇలా చెప్పినప్పుడు అర్జునుడు ఇలా ఇలా అడుగుతున్నారు, పలికారనమాట. ఓ కృష్ణ, మానవుడు తనకి ఇష్టం లేకుండాను ఇతరుల యొక్క బలవంతం చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరేపితుడై పాపములు చేయుచుండను అని ఆయన అర్జునుడు అడుగుతున్నాడనమాట. ఇక అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు. అంటే మానవులకు కొంతమందికి మనకి ఇష్టం లేకుండా కొన్ని పనులు మనము చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. బలవంతంగా అంటే ఇతరుల యొక్క ప్రోద్బలంతో మనం చేస్తూ ఉంటాం. అది ఎందుకు చేస్తున్నాము? అక్కడ ఏ ప్రభావితంలో ప్రేరేపితమై ఆ పాపాలు మనం చేస్తూ ఉన్నాము? మనకిష్టం లేకపోయినా ఎందుకు చేస్తున్నాము? అవన్నీ ఎవరు ప్రేరేపిస్తున్నాడు? అంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే, భగవంతుడు ఇలాంటి వాటికి ప్రేరేపణ ఇస్తున్నారా? లేకపోతే ఇంకెవరైనా ప్రేరేపిస్తున్నారా? లేకపోతే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అని అని అర్జునుడు శ్రీకృష్ణుని వలన అడుగుతున్నాడనమాట. అక్కడ దీంట్లో మనం తెలుసుకోవాల్సిందంటే అంటే ఇప్పుడు చాలా మందిని గమనించినప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకిష్టం ఉండదు కొన్ని పనులు చేయడానికి. అయినా కూడా ఇతరులు బలవంతం చేశారని చెప్పేసి వాటిని చేస్తూ ఉంటాం. ఓకే. పర్వాలేదులే ఒక్కసారికే గదా! కొన్ని హ్యాబిట్స్ విషయంలో అవ్వచ్చు, కొంతమంది నాన్ వెజిటేరియన్ విషయంలో అవ్వచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ ఏదో ఏ పనులైనా కూడా ప్రేరేపిస్తూ ఉంటుందనమాట. అంటే ఎవరైనా చెప్పగానే వెంటనే మనకు కొన్ని ఇష్టం లేకుండానే ఉంటాయి. ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సొస్తుంది. చేస్తున్నప్పుడు ఇలా ఆ బలవంతంగా చేసినప్పుడు దాని ప్రభావం ప్రేరేపిస్తూ ఆ పాపకర్మాలను మనం చేస్తూ ఉంటాం. అంటే దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే పాపకర్మాలు మనకు ఎంటర్ అయిపోతాయంట. ఇలా ఎవరు చేస్తున్నారు? అంటే ఇతరులు ప్రేరేపిస్తే మనము చేస్తున్నామా? మనం ఎందుకు చేయాలి? ఇక్కడ మన లోపల ఏర్పడాల్సిన క్వెషన్ అంటే ఇతరులు చెప్పినప్పుడు మనకు ఎందుకు చేస్తున్నాము? అలాగే అది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు కూడా మనం ఎందుకు చేస్తున్నాము? దీని వెనకాల ఏంటి అంటే, బుద్ధిమంతుడైన మనుషుడు ఏం చేస్తాడంటే, మనసును కూడా ఇంద్రియాలను అంటే ఎంత బుద్ధితో పనిచేస్తున్నప్పటికీ కూడా మనస్సు ఏం చేస్తుందంటే ఇంద్రియాలను ప్రేరేపించి వాటిలతో మనకు ఆ పని చేయనిచ్చేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు కూడా ఇదిగో వాళ్ళు చెప్పారు నేను ఇలా చేశాను, వాళ్ళ వల్లే నేను ఇలా అయిపోయాను అనేది రాంగ్ అనమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎవరు ప్రేరేపిస్తే మనం అవడం లేదు. ఎవరైనా చెప్పగానే మనకు ఇది మంచి, చెడు అనే విచక్షణ జ్ఞానం ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఆలోచించుకోవాలి. మన మనసుని మనం తర్కించుకోవాలి. కానీ మనం చేసేస్తున్నాము అంటే ఇక్కడ మన యొక్క ఇంద్రియాలు మన అధీనంలో లేవు. వాళ్ళు చెప్పగానే అంటే మనకు లోపల ఉంటుంది. ఆల్రెడీ ఆ లోపల ఉండడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చెప్పగానే మనం ఆ పని చేసేస్తున్నాం. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ విషయంలో అవ్వచ్చు ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా ఇలాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా ఉండుండొచ్చు. వాళ్ళు అలా చేయడం వల్ల నేను ఇలా డ్రింక్ చేశాను. వాళ్ళు ఇలా చేయడం వల్ల నేను ఈ హ్యాబిట్స్‌కి అలవాటయ్యాను అని చెప్తుంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల కాదు ఫ్రెండ్స్. మన లోపల ఆ ఇంద్రియాలు వాటిపైన అదుపు లేకుండా ఉండడం వల్ల బుద్ధిమంతుడయ్యి కూడా వివేకవంతుడు అయ్యి కూడా ఒక్కొక్కసారి మనము వెనక్కి వెళ్ళిపోతాము. ఇంత జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. ఓకే. మనం చేసేది తప్పు. ఇది ఎవరు కారకులు కాదు మనకు. మన జీవితానికి, మనకు జరిగే సిట్యుయేషన్స్‌కి మన యొక్క కర్మ ప్రభావమే, మన గుణాలే, మన లోపల ఇంద్రియాల వల్లే మనకిలా జరుగుతుందని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము, నా జీవితం ఇలా అయిపోవడానికి నా భర్తో, నా పిల్లలో, నా తల్లిదండ్రులో కారణము అని చెప్పి మనము చేసేస్తున్నాం. అంటే అక్కడ మనకు బుద్ధి పనిచేయడం లేదు. బుద్ధి సరిగ్గా లేదనమాట. అంటే దీనివల్ల మనం చేసే పనులన్నీ కూడా ఒక పాప కర్మలుగా క్రియేట్ అవుతుంటాయి. అక్కడ ఎవరి వల్ల వాళ్ళ వల్ల అని మనం అనుకుంటాం. కానీ మన లోపల మన బుద్ధి సరిగా పనిచేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. అదే ఖచ్చితంగా ఒక జ్ఞానవంతుడైతే ఏం చేస్తాడు? చక్కగా దాన్ని తర్కించుకుంటాడు. ఓకే. విచారించి వాటి యందు ఇది సరికాదు, మనం ఇలా చేయడం సరికాదు అని చెప్పేసి అతనేం చేస్తాడంటే ఇచ్ఛాపూర్వకంగా ఆ పాపకర్మాలను అతను ఆచరించడు. ఎవరు ఎన్ని చెప్తున్నా ఇది సరికాదు అని తను విచారం చేసుకుంటాడు. తను ఆత్మ విచారణ చేసుకుంటాడు. చేసుకొని ఇది కరెక్టా? కాదా? నేను ఇది చెయ్యొచ్చా? లేదా? వాళ్ళు చెప్పిన వెంటనే నేను ఇది చెయ్యాలనా? అని తర్కించుకుంటారు. అదే ఆ ఇంద్రియాలు నిగ్రహంగా లేనప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనము ఎవరు చెప్పగానే వెంటనే మనము ప్రభావితం లోనైపోతుంటామనమాట. అలాంటి లోభాలకి మనం బానిసవుతాం. అంటే ఇక్కడ ఎవరో చెప్పడం వల్ల మనం చేయడం లేదు ఫ్రెండ్స్. మన లోపల ఉంది కాబట్టే, మన అంతరంగికంగా మనకది ఉంది కాబట్టే, మనకు బయట
అలా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి దీనివల్ల ఏంటి అంటే అతను ఎన్నో పాపకర్మాలు చేయడానికి అక్కడ ఆహ్, తయారైపోతాడనమాట. ఇప్పుడు చూడండి దుర్యోధనుడినే చూసాం. తను శకుని మాటలు విని అలా అయ్యాడా? అంటే కాదు. ఆల్రెడీ దుర్యోధనుడి లోపల కొన్ని ఉన్నాయి. రాజ్యకాంక్ష ఉంది. ఎలాగైనా రాజ్యాన్ని అతను వశపరుచుకోవాలని ఉన్నాడు. శకుని ఒక కారణం అయ్యాడు. అంతే తప్ప అక్కడ శకుని వల్లే ఇదంతా జరిగింది అని అనడానికి లేదు ఫ్రెండ్స్. అంటే ఇతరుల వల్లే నేను ఇలా అయిపోయాను అనడానికి ఇక్కడ లేదనమాట. కాబట్టి ఇక్కడ మనల్ని ప్రేరేపిస్తున్నది సరికాని కర్మల వైపు ప్రేరేపిస్తున్నది మన లోపలి యొక్క మన గుణాలు మాత్రమే. ఆ గుణాల వల్లే మనం ఇలా అవుతున్నాము అనేది అక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఆ కారణం వల్ల మనం ఏం చేస్తున్నాము ప్రారబ్ధ వశమున మనము ఇవన్నీ గూడా చేసుకుంటున్నామనమాట. అంటే ఇలా గుణగణాల సరిగా లేనప్పుడే మన ప్రారబ్ధం సరిగా ఉండదు. అంతే కదా ఫ్రెండ్స్. కాబట్టి అర్జునుడికి ఇలా కొన్ని సందేహాలొచ్చాయన్నమాట. ఈ కారణము అంటే ఈ ప్రారబ్ధ వశంలో వారు పాపకర్మలందరూ ప్రవృత్తులవుతున్నారా? లేక మరి యొక్క కారణం ఏదైనా ఉందా? అని మళ్ళీ క్వెషన్స్ అడుగుతూ ఉన్నాడన్నమాట ఇక్కడ. అంటే ఆయనకి ఒకటి దాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం చేయాలనా? పడలేదా? జ్ఞానం గొప్పదంటున్నారు కదా! కానీ మళ్ళీ ఇదంతా ఏంటి? ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే ఎన్నో రకాల క్వెషన్స్ అన్నమాట. ఒకదాని మీద బోలెడు క్వెషన్స్ అనేటివి ఆయనకి రావడం జరుగుతుందన్నమాట. అంటే మన ప్రారబ్ధ కర్మ, మన ప్రారబ్ధం వల్ల మనం ఇలా చేస్తున్నామా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరైనా చేస్తుంటే మనం వాటికి పలుకుతున్నామా? ఇవన్నీ అంటే మన అంతరంగంగా ఉంది కాబట్టి బాహ్యంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎవరో ప్రేరేపిస్తే ఇవన్నీ కూడా ఆహ్, ఇదవ్వదనమాట. అంటే దీనికి కారణము దైవము, నా పరిస్థితులకి ఇలా అవ్వడానికి దైవమే కారణము అని చెప్పి మనము నిందంతా కూడా పరనింద చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం సెల్ఫ్ చెక్ ఇక్కడ మనకు మనము ఇతరుల బలవంతం వల్ల మనం ఏది చేయకూడదు. దాన్ని విచారణ చేసుకోవాలి. నీకిది కరెక్ట్ అనిపిస్తుందా? లేదా? ఓకే. అక్కడ ఏది కూడా ఆశించకుండా నువ్వు చెయ్యి. కొన్ని పనులు మనం చేస్తూ ఎళ్ళిపోతూ ఉంటాము. అక్కడ ఇంకేం లేదు. ఆలోచన లేకుండా చేస్తుంటాం. అంటే దాని నుంచి నువ్వు మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుందా? దానికి పాపకర్మాలు యాడ్ అవుతాయా? పుణ్యం యాడ్ అవుతుందా? అని ఇవన్నీ కూడా మనం ఆలోచించకూడదు. ఇక్కడ అని ఈ కారణము దైవం కారణం కాదు. ఎవరో కారణం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మనకు మనమే మన లోపల గుణాల ద్వారానే మనం ఇలా అవుతున్నాము అనేది మనం తెలుసుకోవాల్సింది. ఈ శ్లోకం ద్వారా అది చెప్తున్నారనమాట. ఓకే మేడం. 37 శ్లోకం. श्रीभगवानुवाच काम एष क्रोध एषः रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम्. ఓకే. దీంట్లో ఏం చెప్తున్నానంటే దీనన్నిటికి ఈ క్వెషన్స్ అన్నిటికి ఆయనకి అర్జునుల వారికి లోపలొచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్‌కి ఇది ఒక అర్జునుడి ద్వారా ఇవందరం మనం అర్జునులమే కదా ఫ్రెండ్స్. మన లోపల కూడా ఇలాంటి క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మనము ఎందుకిలా ఉన్నాము? మనకన్నీ తెలిసి కూడా మనము ఇంత విచక్షణ లేకుండా కొన్నిసార్లు బిహేవ్ చేస్తున్నాం. అంతా అయిపోయిన తర్వాత మనకి ఎరుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మన లోపల క్వెషన్స్. దానన్నిటికి కూడా శ్రీకృష్ణుల వారు ఆన్సర్ ఇస్తున్నాడు. శ్రీ భగవానుడు పలుకుచున్నాడు. రజోగుణము నుండి మగునదే కామము. ఇదియే క్రోధ రూపం దాల్చును. ఇది మహాశనము. భోగ భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణలకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమశత్రువులుగా ఇరుంగుము అని చెప్తున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీకృష్ణుల వారు కరెక్ట్‌గా దీనికి ఇచ్చేస్తున్నాడు. ఆన్సర్ ఇస్తున్నాడు. అంటే మనం అనుకున్నాం కదా! ఇప్పుడు మన రజోగుణం నుంచి ఉత్పన్నమయ్యేదే కారణం. అంటే మన 3 గుణాల్లో తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ఈ యొక్క రజోగుణంతో మనకేమవుతుందంటే కామం అనేది ఉత్పన్నమవుతుందనమాట. అంటే కామము అంటే కోరిక. ఇక్కడ కోరికలు ఉత్పన్నమవుతున్నాయన్నమాట. ఈ కోరిక ఒక కోరిక కోరినప్పుడు అది తీరినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ మన లోపల క్రోధం అవుతుంది. అంటే కోరిక మళ్ళీ ఇంకొక స్టెప్ అనమాట. ఆ కోరిక మనకు తీరలేదు. ఓకే. మనకు బ్యాలెన్స్ ఉన్నప్పుడు అది పర్వాలేదు. అది మనము ఆలోచించుకున్నప్పుడు ఓకే. ఇది అవసరమా నాకు అనుకున్నప్పుడు వదిలేయొచ్చు. లేదు మన లోపల ఏమవుతుందంటే అది తీరకపోయేసరికి పూర్తిగా క్రోధంలోకెళ్ళిపోతాం. క్రోధంలోకెళ్ళిపోయి అది మహానాశనానికి దారితీస్తుంది. అంటే ఇప్పుడు ఒక కోరిక సపోజ్ చూడండి మనకు ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు దొరకలేదు. మనకు ఆ వస్తువు తీసుకోలేకపోయాం మనం. దీనికి కారణమైన వాళ్ళ పట్ల క్రోధం ఏర్పడుతుంది. ఎట్లైనా నేను తీసుకోవాల్సిందే. ఇది నాకు తీసివ్వలేదే. సపోజ్ మనకి చాలా ఉంటాయి కోరికలు.
అంటే మనం ఇక్కడ విచక్షణతో కూడా మన కోరికల్ని ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నీ తాహత శక్తికి మించి కూడా మనం ఏది ఆలోచించకూడదు. శక్తి మేరకే. ఇప్పుడు నా తాహత ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను అనుకుంటాను. అంటే నేను ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఇది కొంత ప్రాక్టీస్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ ఒక షాప్‌కెళ్ళాము ఫ్రెండ్స్. ఒక ఒక షాపింగ్ మాల్‌కెళ్ళాము. నాకొక రూ. 10,000 పట్టు చీర కావాలి అని అనిపించింది నాకు. నాకు ఒక కోరిక పుట్టిందక్కడ. నేను కొనుక్కోవాలి అని అనుకున్నాను. ఇక్కడ అనుకున్నప్పుడు నా లోపల ఏమవుతుంది? ఆ రూ. 10,000 నా దగ్గర లేవు. నా శక్తి లేదంత. నాకు అంత పెట్టి కొనుక్కునేంత శక్తి నాకు లేకపోవచ్చు. లేకపోయినప్పుడు నేనేం చేయాలి? ఆ కోరిక తీరినప్పుడు నాకేమవుతుందిరా అంటే, అయ్యో! దీని వెనకాల నా ఫైనాన్షియల్ స్థితి ఇంతే. నా భర్త రకరకాలైనటువంటి దానికి కారణమైనటువంటి ఈ జీవితం పట్ల నేనెందుకు ఇలాంటి ఎంపిక చేసుకున్నాను? ఇలాంటి భర్తని ఇట్లా ఎన్నో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ మన లోపల తయారైపోయి క్రోధం వచ్చేస్తుంది. అప్పుడు నేను నేను నా పైన టెస్ట్ చేసుకుంది ఫ్రెండ్స్ ఇది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? మనము కోరుకున్నది ఎందుకు కోరుకోలేకపోతే శక్తి మేరకు మించి ఉండకూడదు. మన శక్తి మేరకు మన తాహత ఎంతో మనకు ఒక కోరిక తీరాలి. నేను దాన్ని ఎలా ప్రాక్టీస్ చేశానంటే ఫ్రెండ్స్ ఓకే. సరే నాకు ఈ చీర కావాలి. నాకు రూ. 10,000 నాకు లేనప్పుడు నాకసలు చీరే వద్దు అనే దానికంటే కూడా ఆ చీర ఏదో ఒక దానితో నేను అడ్జస్ట్ అంటే అక్కడ సాటిస్ఫై అవ్వచ్చు నేను. ఇంకొకటి ఉంటుంది కదా! నా తాహతకు సరిపడా ఒక శారీ ఉంటుంది. దాన్ని తీసుకొని నేను దాన్ని తృప్తి చెందొచ్చు గదా! అక్కడ నా కోరిక తీరుతుంది. అక్కడ నాకు క్రోధము ఏర్పడదు. నాకు నాది ఫుల్‌ఫిల్ అంటే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. అని నేను ట్రై చేశాను. నేను చాలా సార్లు దీన్ని ట్రై చేశాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఆ కోరిక పట్ల ఏమైందంటే ఒక బ్యాలెన్స్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ నేను దేనికో ఒక దాన్ని వదిలేసుకోవడము, ఆ కోరిక తీరలేదని నేను బాధపడడం కంటే కూడా ఒక్కొక్కసారి తీర్చుకోవచ్చు, తీరకపోవచ్చు. ఇంక దాని నుంచి మనము వదిలేయాలి. ఆ కోరిక నుంచి మనము ఒక జ్ఞానం వచ్చినప్పుడు ఇవన్నీ అశాశ్వతం గదా! మనకు దీంతోనే కాదు కదా! ఈ ఒక్క వస్తువు వల్లే మనకు సంతోషం రాదు. లేదా ఏ ఒక్క వ్యక్తి వల్ల నాకు సంతోషం రాదు అని ఆ జ్ఞానము మనలో ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఆటోమేటిక్‌గా మనకు ఆ క్రోధం నుంచి బయటకొచ్చేస్తాం. లేకపోతే ఆ క్రోధం అయిపోతుంది. ఇప్పుడు ఆ దుర్యోధనుడికి అలాంటిది క్రోధ భావనలు, ఆ రాజ్యకాంక్ష, ఆ కోరిక ఏమైపోయిందో చూడండి క్రోధాన్ని పెంపొందించింది. చిన్న వయసు నుంచి ఆ కోరిక క్రోధంగా మారిపోయి వాళ్ళని చంపేంత వరకు పాండవుల్ని చంపేంత వరకు కూడా అతనికి బుద్ధి వినాశనం అయిపోయింది. బుద్ధి కూడా పనిచేయలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా భోగ అనుభవాలతో ఇది చల్లారదు కాదు. నువ్వెన్ని తెచ్చిచ్చినా, ఎన్ని వస్తువులు తెచ్చిచ్చినా దీనికి మించి ఇంకొకటి కావాలనిపిస్తుంది. ఒక ఇల్లు కట్టుకుంటున్నాను నేను. ఆ ఇల్లు ఇంకొకటి దానికంటే మించింది ఇంకొకటి చూస్తాను. నాకది కావాలనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ భోగాలతోనో, వస్తువులతోనో లేకపోతే ఏదో విధంగా అది సాటిస్ఫై అయ్యేది కాదు ఆ క్రోధం అనేది. పైగా అంతులేని ఆ పాప కర్మాచరణలు ఇంకా ప్రేరేపిస్తూనే ఉంటుంది. అంటే అగ్ని లోపల నెయ్యి పోస్తే ఎలా మండుకుంటూ ఉంటుందో మన లోపల ఆ కోరిక తీవ్రమైపోయి, ఆ క్రోధమైపోయి దాని నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం ఫ్రెండ్స్. కనుకనే ఈ విషయాన్ని పరమ శత్రువులుగా మనము ఎరుగుతామనమాట. అంటే ఇది పరమ శత్రువే. ఒక ఒక వ్యక్తికి ఈ ఈ యొక్క ఎమోషన్స్ అనేటివి శత్రువులే. కానీ దాని ద్వారా మనము ఆ పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకొచ్చాం కాబట్టి, దీని నుంచి బయటపడాలి అంటే మనకు జ్ఞానం అవసరము. అంటే ఆ విచక్షణ అవసరము. మనము ఓకే. సాటిస్ఫై కాగలిగే స్థితి ఎప్పుడొస్తుంది? తృప్తి అనేది ఎప్పుడొస్తుంది ఫ్రెండ్స్? ఆ జ్ఞానం ఉండడం వల్ల దాని నుంచి ఒక పూర్తి ఎరుక. దీనితోనే నా జీవితము ఫుల్‌ఫిల్ అవ్వదు. ఇది లేకపోతే నేను జీవించలేనా? దీనికి మించి ఉంది అనేది ఆనందాన్ని మనము చక్కగా మన లోపలికి మనం వెళ్లి వెతుక్కోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఎమోషన్స్‌ని మనము చిన్న చిన్నగా క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దీన్ని జ్ఞానంతోనే చేయగలము. ఆ జ్ఞానము ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే ఎరుక మనకెప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు ఈ క్రోధాల నుంచి ఈ యొక్క కోపము, ఈ గుణ ప్రాతిపదిక నుంచి మనము బయటికి రావచ్చు ఫ్రెండ్స్. కాబట్టి భోగాన్ని మనము అనుభవించడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. అది మనకు మించిపోకూడదు. దానివల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. అంటే మన ఇంట్లో కూడా మనకి ఆ వస్తువుల పట్ల కావచ్చు, ఏదైనా కూడా అది ఇబ్బంది లేకుండా మన భోగాన్ని అనుభవించడంలో తప్పే లేదు. దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారా? అనేది మనం ఆలోచించుకొని చేయగలిగితే మనము దీని నుంచి బయటకొస్తాం. అందుకని ఈ కామం అనేది ఉత్పన్నమయింది అంటే దాని నుంచి ఆ క్రోధంగా మారి దానివల్ల ఎన్నో రకాలైనటువంటి ఆహ్, ఎమోషన్స్ బయటకొచ్చి అది ఒక విషంలాగా మన లోపల తయారయ్యి మనల్నే నాశనం చేస్తుంది. మన
అంత భౌతిక ప్రపంచం ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా మనము నాశనం అయిపోతాము అని ఇక్కడ శ్రీకృష్ణుల వారు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే మేడం, నెక్స్ట్ 38. धूमेनाम्रियते वह्निः यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम्. తర్వాత ఇక్కడ మరి చెప్తున్నారనమాట. ఇక్కడ పొగచేత అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్టు జ్ఞానము కూడా కామము చేత ఆవృతమై ఉండును. ఇక్కడ ఒక అగ్ని అనేది పొగ చేత కప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ గమనించండి, మనకు ఆ పొగ బాగా పట్టేసినప్పుడు ఆ యొక్క బూడిద పట్టేసినప్పుడు మనకు అక్కడ అగ్ని అనేది కనిపించదు. అద్దము ధూళి చేత మట్టి చేత ఏం చేస్తుంది, అద్దం మీద మట్టి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ నీ అసలైన స్వరూపము అక్కడ అద్దంలో కనిపించదు. మావి చేత గర్భము, ఆ యొక్క మావి చేత గర్భం కూడా కప్పివేసేసి ఉంటుంది అనమాట. ఆ లోపల ఇదంతా కూడా చేత కప్పబడి ఉంటుంది. జ్ఞానం ఏమవుతుందంటే కామము చేత జ్ఞానము కప్పబడి ఉంటుందంటే, ఎప్పుడైతే నువ్వు ఈ ధూళి చేత అద్దము, మావి చేత కప్పబడినట్లు అక్కడ కామము చేత జ్ఞానం కూడా కప్పేసి ఉంటుంది అన్నిటిలో మనకు అర్థం ఏం చేసుకోవాలి అంటే, ఇక్కడ ఈ కామం అనేది ఎన్నో రకాలుగా ఎన్నో దోషాలను మనకు సృష్టిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని ఆ జ్ఞానం ఏమైపోతుందంటే కప్పబడిపోతుంది. ఇప్పుడు ఆ కోరికలు ఇవన్నీ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే నువ్వు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఇప్పుడు మనమే చూస్తున్నప్పుడు అంటే మనకు ఎంతో ఒక గొడవ, సపోజ్ మనము ఇంట్లో ఏదైనా చిన్న ఇష్యూస్ అయినప్పుడు మనకు జ్ఞానం తెలుస్తుంది. ఇదంతా కూడా నా స్వయం నిర్ణీత ప్రకారమే నేనొచ్చాను, నేను తెచ్చుకున్నాను. ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాల్సింది నేనే. కారణము వేరే వాళ్ళ మీద వేస్తుంటాం. కాబట్టి ఇక్కడ ఎట్లయితే అన్నీ తెలిసి కూడా ఆ బుద్ధి అనేది మందగిస్తుందో అక్కడ బుద్ధి అనేది ఆగిపోతుంది. మీకు విచక్షణ కోల్పోతాం, ఎరుకను కోల్పోతాం. అట్లాగే జ్ఞానం అంతా కూడా మనకి ఆ యొక్క ఎమోషన్స్ ద్వారా వీటి ద్వారా కప్పేస్తుందనమాట. కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ అయిపోతాం ఫ్రెండ్స్ మనం. మనకెప్పుడు ఎరుకొస్తుంది, అంతా జరిగిపోయిన తర్వాత ఎరుకొస్తుంది. ఓకే, నిజమే కదా! ఇప్పుడు డ్రీమ్స్‌లో కూడా చూసుకున్నప్పుడు మనం అక్కడ కూడా భౌతిక ప్రపంచంతోనే అటాచ్ అయ్యి ఉంటాం. ఎన్నో డ్రీమ్స్ చూస్తున్నప్పుడు నాకైతే కొన్ని డ్రీమ్స్‌లో ఈ మధ్య వచ్చిన డ్రీమ్స్‌లో అంతా కూడా ఈ భౌతికంగా నేను ఎట్లా ఉన్నాను, అసలు నేను ఎలా స్థితికెళ్ళిపోయినాను అనేది నాకు చక్కగా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఎరుకను కోల్పోవడం అనమాట. ఎంతసేపు బయట ప్రపంచంతో అటాచ్ అయిపోయి నేను అనేదాన్ని కంప్లీట్‌గా కోల్పోతున్నాను. కోల్పోయినప్పుడు మనకేమవుతదంటే జ్ఞానం లేదు. జ్ఞానము ఆ టైంలో ఉపయోగపడడం లేదు. ఆ జ్ఞానాన్ని తీసుకునే స్థితి కూడా మనం దాటిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అగ్ని మూసుకెళ్ళిపోతుందో, అద్దము ధూళి పట్టినప్పుడు అది మనకు శుభ్రంగా దాంట్లోకెళ్ళి మట్టి పట్టిన అద్దంలోకెళ్ళి మనం చూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్? మనకేమీ కనిపించదనమాట. అలాగా మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క విచక్షణని మనము కోల్పోతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ అన్నిటితో మూసుకొని పోతుందనమాట జ్ఞానము. ఈ ఎమోషన్స్ ద్వారా అన్నీ తెలుసు. ఎన్నో క్లాసెస్ వింటున్నాము. చక్కగా సజ్జన సాంగత్యం చేస్తున్నాం. బుక్స్ చదువుతున్నాం. ధ్యానం చేస్తున్నాం. అయినా కొన్ని విషయాలలో మనము వెనక్కి వెళ్ళిపోతున్నామనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం మనకి. ఆ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడైతే తప్పిపోతూ ఉన్నామో మనము, అక్కడ మనకు జ్ఞానం అనేది లేదనమాట. ఆ జ్ఞానం ఏంటి? ఇక్కడ ఉన్న పరిస్థితిలో వాళ్ళు మనలాగే. ఆ అవతల వచ్చిన వాళ్ళు కూడా మొత్తము వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే కదా! నా ప్రతిరూపమే కదా! అది అనే ఎరుకను మనం మర్చిపోతున్నాం. మనం డిజైన్ చేసుకొచ్చినటువంటి వాళ్ళే కదా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. అయినా కూడా మనం ఏందంటే ఇవన్నీ మర్చిపోయి మనం ఎట్లయితే ఈ పొగ చేత అగ్ని మూసుకుపోయి ఉంటుందో, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము ఇదంతా కప్పివేసినట్టు కూడా మనము ఆ కోరికల చేత, ఎమోషన్స్ చేత జ్ఞానం అనేది కంప్లీట్‌గా మూసుకుపోతున్నదనమాట. అంటే అన్నీ తెలిసి కూడా మనము పడిపోతున్నాం. మన శుద్ధ ఆత్మ స్వరూపాలము. ఇదంతా ఈ భూమి మీద ఇవన్నీ శాశ్వతం కాదు అని తెలిసినా కూడా శారీరక వ్యామోహంతో ఉంటాము. కుటుంబ వ్యామోహంతో ఉంటాము. అన్నీ ఉంటాం. ఉండి అక్కడ ఏమవుతుందిరా అంటే మనకు ఆ జ్ఞానం అనేది తెలిసి కూడా అక్కడ పనిచేయడం లేదనమాట. ఇక్కడ అర్జునుల వారికి కూడా అలాగే అనమాట. అన్నీ తెలుస్తున్నాయి. తెలిసి కూడా ఆయన మళ్ళీ ఏమంటే నేను యుద్ధము చెయ్యలేను. నేను ఇవన్నీ కూడా నేను మూట కట్టుకుంటున్నాను
ఆ యొక్క లోపల ఇన్ని ఎమోషన్స్ అన్నమాట. ఇక్కడ ఆంతరంగికంగా మనము సరిగా లేనప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా మనకొచ్చే ఇన్‌పుట్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏందిరా అంటే మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ నా లోపల ఉన్నటువంటి నా జ్ఞానాన్ని నేను ఎరుకకు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఆటోమేటిక్‌గా మనము బయట ప్రపంచంలో మనం చాలా క్లియర్‌గా ఉంటాం. మనమేందంటే బయట సరిచేయాలని చూసుకుంటున్నాము. బయట సరిచేస్తూ ఉంటాం. బయట సెర్చ్ చేస్తే ఏం ప్రయోజనం? దానికొక ఎగ్జాంపుల్ మనకి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది టీవీలో కూడా వస్తుందనమాట. అంటే ధూళి చేత అద్దము అనే దానికి అది గుర్తొచ్చింది నాకు. ఒక 2 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఉన్నప్పుడు ఒక భార్యాభర్త భర్తతో ఆ భార్య అంటుంది, "చూడు ఆమె శుభ్రంగా బట్టలే సరిగ్గా ఉతకలేదు. ఎంత మట్టి పట్టిపోయున్నాయో. ఆమె రోజు ఇలాగే చేస్తూ ఉంది. ఆమెకి సరిగ్గా ఉతకడం రాదు" అని భర్తతో ఆ ఎదురింటి స్త్రీ గురించి కంప్లెయింట్ చేస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, చక్కగా పోయి అద్దాన్నంతా శుభ్రంగా క్లీన్ చేస్తాడు. క్లీన్ చేసి చూపించినప్పుడు ఆమె ఎంతో క్లీన్‌గా ఉతుక్కుంది. ఆమె చక్కగా బట్టలంతా వాష్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటి, ఈమె అద్దం ధూళి పట్టేసిందనమాట. మొత్తం మట్టి పట్టింది. అప్పుడు అతను చెప్తాడు, "చూడు నువ్వు నీది సరి చేసుకోకుండా ఎదురుగా వాళ్ళని చెప్తున్నాననమాట." అంటే ఇక్కడ మనది మనం సరి చేసుకోకుండా కూడా మనం ఏం చేస్తుంటామంటే కంప్లెయింట్స్ చేసుకుంటూ, మనం ఎన్నో రకాలైనటువంటి ఎమోషన్స్‌తో ఇదైపోతూ ఉంటాం ఫ్రెండ్స్. అందుకని మనం ఎట్లయితే అద్దాన్ని మన లోపలిది మనం క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఈ కామము, క్రోధము వాటిల నుంచి మనము బయటికి రాగలము అనేది ఇక్కడ నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మేడం 37 39 ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓకే. ఇక్కడ కృష్ణుల వారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, "ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అగ్ని వంటిది. అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకు అది నిత్య వైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును" అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు కదా! ఇందాక చెప్పారు కదా! మనము ఈ అగ్ని కంటే అంటే ఆ అగ్నితో ఎట్లయితే పొగ చేత అగ్నితో మూసివేయబడుతుందో, అలాగే ఇక్కడ కామం అనేది జ్ఞానాన్ని కూడా మూసివేస్తుంది. అందుకని ఇక్కడ ఏందంటే కామం అనేది అగ్నితో సమానము అని చెప్తున్నారనమాట. అగ్ని ఎంత ప్రజ్వలించి చేస్తూ ఉంటుందో దాంట్ లోపల మనము నెయ్యి వేసినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇంకా ఇంకా పైకి లేస్తూ ఉంటుంది. అలాగే అగ్నితో సమానమైనది, అగ్ని వంటిది ఇది. మనం ఎంత దాన్ని తృప్తి పరచాలని చూసినా, మనం ఎంత సాటిస్ఫై చేయాలని చూసినా, అది ఎప్పటికి కూడా అది తీవ్రతరమే అవుతుందే తప్ప, దాన్ని చల్లార్చుకోవడం చాలా కష్టం. అది జ్ఞానులకు నిత్య వైరి. నిత్యం వైరంతోనే, అంటే నిత్యము శత్రువు లాంటిదే అది జ్ఞానులకి. ఎందుకంటే మనుషుల్ని జ్ఞానం కప్పేస్తూ ఉంటుందనమాట. ఎంత జ్ఞానం తెలిసినప్పటికీ కూడా దాన్ని మనము అర్థం చేసుకొని బ్యాలెన్స్‌లో ఉంచుకోలేకపోతే ఏమవుతుందంటే, అది ఒక జ్ఞాన పరంపరలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అంత అడ్డమే ఫ్రెండ్స్ కామం అనేది. ఈ కోరికలనేటివి తీరకపోతున్నప్పుడు ఏం చేస్తాము మనము? మనం మన విచక్షణని కూడా కోల్పోతూ ఉంటాం ఫ్రెండ్స్. అందుకని ఈ జ్ఞానికి ఎప్పుడు కూడా ఈ యొక్క కామం అనేది అడ్డమే వస్తుంది అని ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ధనం సంపాదించాలి అనుకుంటా. అంటే ఎలా స్టార్ట్ చేస్తాడు? నా సంసారాన్ని నేను నిలబెట్టుకోవాలి అనే ఒక కోరికతో ఆ సంపాదన స్టార్ట్ చేశామనుకోండి ఫ్రెండ్స్. అది సంపాదన పెరిగి, 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 పెరిగి అది దానికి మించి వెళ్ళిపోతుంది. ఇంకా తృష్ణలాగా మారిపోతుందనమాట. సంపాదించాలి, వాళ్ళెక్కువ సంపాదిస్తున్నారు, వీళ్ళెక్కువ సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగున్నారు అనే కోరికతో తను ఆ తృష్ణతో క్రోధంగా మారిపోయి అతను కోల్పోతాడనమాట. అంటే తృప్తి లేదు అక్కడ. ఓకే. నాకెంత వరకు ఇది అవసరం? నాకు మించి అవసరం లేదు. నా యొక్క ఆహ్, ఫ్యామిలీ గడవడానికి నాకు ఒక స్టెబిలిటీ, అంటే ఒక తిండి, గుడ్డకి వీటికి సంబంధించి అవసరం. అంటే ఎదుటి వాడిని చూసి ఎక్కువ ప్రేరేపితం అవుతుంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎక్కువ సంపాదించాలి, నేను లగ్జరీగా ఉండాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి, నేను చిరస్థాయిగా అంటే ఇవన్నీ కూడా మన లోపల ఏందంటే ప్రేరేపించి, ప్రేరేపించి ఆ జ్ఞానం అనేది పోయి తనంతట తను పతనమైపోతాడనమాట. అంటే దీనికొక ఎగ్జాంపుల్ గూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఒక వ్యక్తి చాలా ఆహ్, అంటే కింద స్థాయిలో ఉంటాడనమాట. అతనికేమీ ఉండదు. అతనికి ఆ పక్క వీధిలో ఒక ఇల్లు చూసి ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి అని కోరుకుంటాడనమాట. వెళ్ళినప్పుడు అలాగా సంపాదించి చక్కగా ఇల్లు కట్టుకుంటాడు.
కట్టుకొని దాంతో ఆగక మళ్ళీ ఇంకొక 2 వీధులు వెళ్ళిన తర్వాత ఇతను కట్టిన దానికంటే ఇంకా పెద్ద ఇల్లు. దీనికంటే పెద్దది కావాలి అని అతని లోపల కోరిక పోయి ఏమైపోయింది? తృష్ణగా మారిపోయింది. అంటే ఇంకా, ఇంకా, ఇంకా అనేది తృప్తి లేకుండా అయిపోయి అక్కడ కూడా వెళ్లి తన జీవితమంతా తన శరీరము కష్టపడుతున్న తన శరీరంలో ఎన్నో అనారోగ్యాలొస్తున్నా అతనేం చేస్తాడు? ఇంక దాన్నంతా పట్టించుకోకుండా సంపాదన మీదకే వెళ్ళిపోయి అది ఒక పిచ్చిలాగా మారిపోతుంది అతనికి. ఆ తృష్ణయి అంటే ఇలా మనకి తృప్తి లేకుండా ఎళ్ళిపోయి అతను ఒకానొక టైంలో ఒక ఇంటి గృహప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు అతను చక్కగా ఇంట్లో అందరూ వచ్చుంటారనమాట. ఇది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. కానీ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అంతా వచ్చి హాయిగా ఇంకా గృహప్రవేశం స్టార్ట్ చేసేసరికి అతను రెడీ అవుదామని వచ్చి ఒక బెడ్ మీద అలా పడుకుంటాడు. పడుకోంగానే తను బయటికి తన శరీరంలో నుంచి అది బయటొచ్చేస్తుందనమాట. వచ్చి అక్కడ మాట్లాడుతుంది. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తుందనమాట. అదేంటి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఇదంతా ఎవరు చేస్తారు? నేను ఇంత కష్టపడింది నీకోసమే కదా! ఇది చూడు ఎంత హ్యాపీ మూమెంట్స్ ఇదంతా కూడా అని చెప్తున్నప్పుడు, ఇదంతా నా కోసం కాదు. నా గురించి ఎప్పుడు ఆలోచించావు? అంటే ఇక్కడ శరీరం గురించి ఆలోచించలేదు. నా శరీరం పని చేయలేదు అని శరీరం మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నా, మనం దాన్ని వదిలిపెట్టేస్తాం. పట్టించుకోము. అలా చేస్తున్నప్పుడు ఒకానొక స్టేజ్‌కి మన శరీరం కూడా మనల్ని వదిలేస్తుంది ఫ్రెండ్స్. అంటే తృప్తి లేని జీవితానికి అంటే మనకక్కడ తృప్తి లేకుండా మనం ఆ జ్ఞానము దేనికోసమైతే వచ్చామో దాన్ని వదిలిపెట్టేసి మిగతావన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఆటోమేటిక్‌గా మనము పతనం అయిపోతూ ఉంటాము. మనం ఖచ్చితంగా ఈ అరిషడ్ వర్గాల్లో ఇరుక్కుపోతుంటాయి. ఇవి అన్నీ మన లోపల ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు లేస్తూనే ఉంటాయి అవి. అవి అసలు ఉండకుండా ఉండేదనేది లేదు. కానీ మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని అవగాహన చేసుకోవాలి. ఇది అవసరమా? లేదా? అనేది అవగాహన ఎప్పుడైతే మన లోపలొస్తుందో, అప్పుడే మనము వీటి నుంచి బయటపడగలమనమాట. అంటే జ్ఞానము రావాలి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నప్పుడు మనకు ఆ జ్ఞానం వచ్చినప్పుడే ఆ కర్మల నుంచి వీటిలన్నిటి నుంచి కూడా మనము బయటపడగలము. కాబట్టి ఇక్కడ మనము అందుకని జ్ఞానం అనే పదాన్ని పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానంగా సూచిస్తున్నామనమాట. ఇక్కడ యథార్థము అసలు అది ఏంటి అంటే పరమాత్మ స్వరూప జ్ఞానమే మనకు అత్యున్నత ముఖ్యమైనది. ఆ జ్ఞానము లేకపోతే మన జీవన విధానము ముందుకు సాగదు ఫ్రెండ్స్. అంటే ఎన్నో జన్మలుగా మనం ఒక్కొక్క దాంట్లో అన్ని జ్ఞానమే నేర్చుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడ సత్కర్మలు చేసుండొచ్చు, దుష్కర్మలు చేసుండొచ్చు. దేని ద్వారా అయినా మనం జ్ఞానమే పొందుతున్నాం. అనుభవపూర్వకంగా జ్ఞానం పొందుతున్నాం. పొందుతూ నేర్చుకొని ఏది కరెక్ట్ చేయాలి, ఏ సత్కర్మ చేయాలన్నా, దుష్కర్మ చేయాలననే విచక్షణకు మనము వస్తున్నామనమాట. ఇలా మనకేమవుతుందంటే జ్ఞానము ఆ కామం చేత ఇదంతా మూసుకొని పోవడం వల్ల జీవాత్మ కూడా మోహితం అవ్వటంలో అయిపోతుందనమాట. ఇప్పుడు మనకి డ్రీమ్స్ చూసినప్పుడు జీవాత్మలో కూడా మనకి ఎరుకుండదు ఫ్రెండ్స్. అక్కడ కూడా మనము అక్కడ కూడా అది గమ్ముగుంటుంది. అంటే ఏది కళ్ళెదురుగా జరుగుతున్నా మనం చూస్తూ ఉంటాం గదా! అక్కడ ఎవరినైనా చంపుతున్నా, ఏది చేస్తున్నా, నాకెందుకులే ఇది నాది కాదులే అన్నట్టుగా చూస్తుంటాం. అంటే అక్కడ ఆ జ్ఞానం లేకపోయినప్పుడు, ఆ ఎరుక లేనప్పుడు మనం ఎక్కడ కూడా ఒకే విధంగా ఉంటున్నాము. జీవాత్మ కూడా మనకు అలాగే ఉంటుందనమాట. అందుకనే మనకు డ్రీమ్స్‌లో మేడమ్స్ చెప్తారు కదా! జీవాత్మని గైడ్ చేసుకోండి. దాన్ని అంటే మనకి లోపల నుంచి బయటకొస్తున్నాయా? బయట నుంచి లోపలికెళ్తున్నాయా? అంటే ఆటోమేటిక్‌గా గ్యారంటీగా కొన్ని లోపలుంటాయి. కొన్ని బయట నుంచి ఎక్కించుకుంటుంటాం ఫ్రెండ్స్ మనం అన్నిటిని కూడా. కాబట్టి ఇక్కడ మనము ఆ జ్ఞానము కామం ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్‌లోకొస్తుందో జ్ఞానము వికాసం చెందుతుంది ఫ్రెండ్స్. మేడం 40 శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఇక్కడ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానాలు. ఇది బుద్ధీంద్రియాల ద్వారా జ్ఞానము కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేస్తుంది అని చెప్తున్నాడనమాట. ఇక్కడ ఇంద్రియాలు, మనసు, బుద్ధి కామమునికి నివాసాలనమాట. అంటే ఈ కోరికలకు నివాసమైన స్థానాలు ఇవన్నీ కూడా. ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా ఉంటుందనమాట. ఎప్పుడైతే ఈ కామము మనోబుద్రియాల ద్వారా జ్ఞానాన్ని కప్పేస్తుంది. అంటే ఈ ఇంద్రియాల ద్వారా పనిచేసేటివి, ఆ మనసు ద్వారా ఈ బుద్ధి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ కామము, ఈ కోరికలు అనేటివి మనకు చేరడం వల్ల ఈ మనోబుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా ఎక్కువగా పనిచేయడం వల్ల ఈ జ్ఞానం అనేది కప్పబడిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు జీవాత్మను మోహితునిగా చేయను. అక్కడ ఎప్పుడు కూడా శరీరము
మనసు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా ఏమవుతాయి ఒక్కొక్కటి అయిపోయి మనం ఇవన్నిట్లో వెళ్ళిపోయి మన యొక్క జీవాత్మ కూడా ఎక్కిచ్చేస్తాం అన్ని. అక్కడ కూడా అదేం చేస్తుంది అది కూడా తయారైపోతుంది. అది కూడా మోహంలోకి అంటే అక్కడ మనం ఇక్కడి నుంచి ఏదైతే ఎక్కిస్తూ ఉంటున్నామో అక్కడ అది కూడా అలాగే తయారైపోతుందనమాట. చూస్తూ ఉండిపోతుంది. ఒక రోజుకి అన్నీ ఆగిపోతుందనమాట. అంటే మనము మనం చేసే కర్మలను బట్టి, మన యొక్క ఎమోషన్స్ మన బుద్ధిని బట్టి, ఇంద్రియాలను బట్టి మనం చేసే ప్రతిది కూడా మన లోపలికి వెళ్ళిపోతాం. అంతే కదా ఫ్రెండ్స్! గతంలో మనం ఏదైతే చేసున్నామో, ఇప్పుడు మన జన్మ అలాగే ఉంది కదా! మన జీవాత్మలో ఎందుకు మార్పు రాలేదు అంటే, గతంలో మనం చేసినటువంటి ఇంద్రియాల ద్వారా మనం చేసినటువంటివన్నీ కూడా మనము దీంట్లోకెళ్ళిపోయున్నాయి. అదే ఇప్పుడు మనకు జరుగుతుంది. మనం ఇక్కడ ప్రెజెంట్‌లో బాగున్నాం. కానీ మన జీవాత్మలో సరిగ్గా ఉండడం లేదు. ఎందుకంటే అది గత జన్మ యొక్క ఈ ఇంద్రియ ప్రభావం ద్వారా మనం ఇలా ఉండిపోయినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒక డ్రీమ్స్ చూసుకోవడం ద్వారాను, ఈ జ్ఞానం తెలుసుకోవడం ద్వారాను వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా మనం మళ్ళీ తిరిగి ఇవన్నీ చక్కబెట్టుకుంటూ మళ్ళీ మామూలుగా మన ఇంద్రియాలని మనము బుద్ధి సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ జన్మ కూడా మన జన్మ ఇలాగే ఉంటుందనమాట. అందుకని ఈ మనోబుద్ధి ఇంద్రియాలన్నీ కూడా మనిషి యొక్క వశంలో ఉండవు. మన యొక్క ఈ యొక్క మన వశంలో ఉండవనమాట. అంటే మనకు అధీనంలో ఉండవు. అందువల్లనే కామం వాటిని అదుపులో ఉంచుకొనును. కాబట్టి ఎప్పుడైతే మనం వీటిని అదుపులో ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ మనకి ప్రేరేపిత ఎక్కువగా ఉంటుంది. మనసు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మగా భూమి మీదకొస్తున్నామో అక్కడ అన్నీ బాగా కరెక్ట్‌గా ఉన్నాం. ఎందుకంటే అక్కడ మనసు ప్రభావం లేదు కాబట్టి. ఎప్పుడైతే భూమి మీద జన్మ తీసుకొని శరీరము అనే దాన్ని మనము తే శరీరంలోకొచ్చిన తర్వాత ఈ మాయపుర వల్ల మనకు ఇవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అసలు మనం అన్నీ మర్చిపోతాం. అంటే ఒక్కటి కూడా జ్ఞాపకం ఉండదు. ఒరేయ్! నేను ఏంటి? నా జన్మ లక్ష్యం ఏంటి? నేనెందుకొచ్చాను? నా జన్మ యొక్క పర్పస్ ఏంటి? నేనెందుకిలా ఉన్నానని అన్నీ మర్చిపోతాం. ఎప్పుడైతే మళ్ళీ జ్ఞానము ఏదో ఒక జ్ఞానం ద్వారాను, ఈ యొక్క డ్రీమ్స్ ద్వారాను దేనికో దాని ద్వారా మనం మన యొక్క గత జన్మలను చూసుకొని, ఓహో! నేనిలా ఉన్నానా? ఇక్కడ ఇది మార్చుకోవాలనా? అని మనం ఏం చేస్తున్నాము? మనం అన్నిటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నీ మార్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే తొందరగా ఇవి శత్రువులు. నా లోపల ఉన్న శత్రువుల్ని మనం ఏంటంటే, మన శత్రువులు బయటున్నారు. ఎక్కడో మా అత్తగారో, మామగారో, లేకపోతే నా భర్తో, పిల్లలో వాళ్ళో, వీళ్ళో శత్రువులుగా భావిస్తున్నాం ఫ్రెండ్స్. కానీ నిజమైన శత్రువులు ఎక్కడున్నారు అంటే, మన లోపలనే ఉన్నారు అని మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఎరుక, ఆటోమేటిక్‌గా ఈ కామం నుంచి, ఈ శత్రువుల నుంచి అంటే ఈ అంతర శత్రువులు లోపలనే ఉంటాయి. లోపల ఉండేటివి కనిపించవు. అవి ఎప్పుడు బయటకొస్తాయి? మన పరిస్థితుల ప్రభావము, మన దాని ద్వారా అవన్నీ బయటకొస్తాయి. అవి మనం గుర్తించాలి. గుర్తించుకొని మనము మార్చుకోవడానికి అవి ఉపయోగపడాలే తప్ప, ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా అవి మనకు ఎప్పుడు కూడా ఉపయోగపడకూడదు ఫ్రెండ్స్. అందుకనే ఇవన్నీ మనము చక్కగా మనకు డ్రీమ్స్ ద్వారా నాకైతే చాలా ఎక్కువ డ్రీమ్స్ ద్వారా ఈ కర్మల్ని, నా గుణాల్ని చాలా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే పైకి చాలా కరెక్ట్‌గా ఉన్నామనిపిస్తుంది. అక్కడ చూస్తే అసలు మనమేందో నిజమేంటో అసలు నేనెన్నో డ్రీమ్స్ చూసుకున్నాను ఫ్రెండ్స్. అసలెంత భయంకరమైన డ్రీమ్స్ చూసుకొని అసలు చాలా రోజులు ఏడ్చాను గూడా నేను. ఒరేయ్! ఎందుకు ఇంత భయంకరమైన కర్మలు ఇట్లా ఉన్నాయా మన గుణాలు? ఇక్కడ చూస్తే అలా లేమే మనము అనిపిస్తుంది. అంటే ఈ గుణ ప్రభావము, ఈ కామము వీటన్నిటి ద్వారా మనం ప్రారబ్ధాల్లో చేసుకున్నటువంటి అన్నీ కూడా మనకి చక్కగా డ్రీమ్స్ ద్వారా చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అందుకనే నేను ప్రతిసారి జ్ఞానంతో పాటు కర్మలను గూడా చూపించమంటున్నాను. ఎందుకంటే చూపించినప్పుడు అసలు మన గుణాలు అక్కడ మనం ఎలా ఉన్నాము అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మనకు. మనం అక్కడ మనకు ఆ దృశ్య రూపంలో చూపించినప్పుడు నమ్ముతాం. లేదంటే నేను కరెక్ట్‌గా ఉన్నాను. నేను బాగున్నాను. పైకి నేను బాగున్నాను అని నేను అనుకుంటాను. కానీ నా లోపల ఎలా ఉందో నాకు తెలీదు కదా మనకు. ఎందుకంటే ఆ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అంటే ఏవి పని చేయవు మనకు. నాకు బాగున్నాను అని మనం ఒక ముసుగేసుకొని బతికేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన నిజ స్వరూపము, మన లోపల ఉండేది మనకు చూపిస్తుందో అసలు ఆ దైవత్వ స్థితి నుంచి మనం ఎంత దూరం వెళ్ళిపోయినామా అనేది కనిపిస్తుందనమాట. అందుకని ఇక్కడ జ్ఞానము కప్పేసి జీవాత్మను కూడా మనము ఈ మోహితునిగా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నాడనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి తెలియజేస్తున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ 41. తస్మాత్ త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓకే. ఇక్కడ మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఓ అర్జున,
మొదట ఇంద్రియములను వశపరుచుకును, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును ఆవశ్యముగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపను అని చెప్తున్నాడు. అతడు ఫస్ట్ నీ ఇంద్రియాలని వశపరుచుకోమని చెప్తున్నాడు అనమాట. అంటే మన ఇంద్రియాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకి లోపల ఉండే ఆ ఇంద్రియాలు, మనకి ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా మనం ఏవేవి అయితే చేస్తున్నాం, మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, చేతుల ద్వారా మనం ఎన్నో చేస్తూ ఉన్నాము. ఇవన్నిటిని ముందు మనము మన ఎరుకకు తెచ్చుకోవాలి. మనం మాట్లాడే మాట, మన ఆలోచనలను మనం ఎటు కూడా మనము మన చేతిలోకి తెచ్చుకోలేకపోతున్నాం కదా ఫ్రెండ్స్. కాబట్టి మన అదుపులో, మన చేతుల్లో ఉండేది మన మాట. మనకు పత్రి సారు అలాగే చెప్తారు, వంశీ గారు అలా చెప్తుంటారు. మనకు వంశీ మాస్టర్ గారు గూడా ఏం చెప్తారంటే, మనం మాట అదుపు చేసుకోవాలి. మన చేతుల్లో ఉండేది మాటొక్కటి. ఈ మాటల ద్వారా కూడా మనం ఏం చేస్తుంటాం, మన ఇంద్రియాల ద్వారా ఎక్కువగా కర్మలు చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ మన ఇంద్రియాలను మనము మన అధీనంలోకి తెచ్చుకోవాలనమాట. మనం చూసే చూపు, మనము ఆలోచించే విధానం, మాట. మాట్లాడితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మన లోపల ఉన్నటువంటిది మనం ఆలోచించే విధానం తెలియదు. ఎప్పుడైతే నీ లోపల ఆలోచన మొదలవుతుందో, నీ కళ్ళు చూస్తాయో, నీ నోటి ద్వారా అది వస్తుంది. కాబట్టి మనము ఫస్టు ఈ ఈ ఇక్కడ మాట కూడా విశ్వంలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. అంటే ముందుగానే మనం ఎలా ఆలోచిస్తున్నాము, మన ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి, మన కళ్ళు ఎలా ఎలా చూస్తూ ఉన్నాయి, ఆ తప్పుగా చూస్తున్నాయి. ఆ దృష్టి అంటే సృష్టి లోపం లేదు, దృష్టి లోపము అంటామనమాట. అంటే సృష్టి ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంది ఫ్రెండ్స్. ఎవరు మనం ఈ సృష్టిలో ప్రతిదీ చాలా అద్భుతంగా జీవిస్తుంది. ఒక జంతువులు, వృక్షము ఇవన్నీ చాలా జలచరాలన్నీ చూస్తున్నాం. వాటికి లేనిది మనకున్నది ఏంటి అంటే స్వేచ్ఛ, జ్ఞానము. కానీ వంశీ సారు క్లాస్‌లో చెప్తున్నారు. అన్నిటికంటే జంతువులకి జ్ఞానం లేదంటారు. కానీ జంతువులకే జ్ఞానం ఉంది. మానవులకే జ్ఞానం చాలా తక్కువుంది అన్నారు. అదైతే నిజమే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అవి చక్కగా ఎంత అద్భుతంగా జీవిస్తున్నాయి. అవి ఎవరిని ఒక మాట అనవు. వాటిని వాటిని హింసిస్తున్నా కూడా అవి తిరగబడవు. కొన్ని హ్యాపీగా వాటి ద్వారా ఎంతో నేర్చుకోవాల్సొస్తుంది మనం. మన ఇంద్రియాలను మనమే అదుపు చేసుకోలేకున్నాము. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇంద్రియాలను వశపరుచుకో. తర్వాత ఈ కామాన్ని నువ్వు ఇది చేసుకుందువు అంటున్నానన్నమాట. అంటే ఇంద్రియాల ద్వారానే కదా ఇదంతా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఒక వీటి నుంచి అన్నీ ఒక్కొక్కటి మొదలవుతూ ఉంటాయన్నమాట. ఒకటి స్టార్ట్ చేస్తే అన్నీ దాని వెనకాల ఒక్కొక్కటిగా మొత్తం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఫస్టు నువ్వు నీ ఇంద్రియాలను దాని యందు అసలు నీ ఇంద్రియాలని గమనించుకో ఫస్టు. తర్వాత నువ్వు ఈ కామాన్ని ఆవశ్యకంగా సర్వశక్తులొడ్డి రూపుమాపొచ్చు. అదే నీ కళ్ళు చూడకపోతే, చూసినా అది బ్యాలెన్స్‌లో ఉంటే నీకేమవుతుంది ఫ్రెండ్స్, నీకు ఆ కోరిక పుట్టదు. అది చూసావు ఓకే. దానికి తగ్గ శక్తి స్థాయిలు నాకున్నాయా లేవా అని నువ్వు ఎరుకతో ఆలోచించుకున్నప్పుడు, నీకేమవుతుంది ఆ కోరిక అక్కడికక్కడికి బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మన ఇంద్రియాలను మనము మన లోపలికి మన అధీనంలోకి వశపరచుకోలేమో మనము, ఆటోమేటిక్‌గా కోరికలు, కామం ఎక్కువైపోతుంది. దాని ద్వారా క్రోధం ఎక్కువైపోతుంది. దాని ద్వారా మనకి ఆ తృష్ణ, క్రోధము ఎన్నో రకాలటువంటి అరిషడ్వర్గాలన్నీ మన లోపలికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఫస్ట్ నీ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలను నువ్వు ఫస్ట్ వశపరుచుకో. ఆయన లోపల చాలా లేస్తున్నాయి కదా ఫ్రెండ్స్, నేనెందుకు యుద్ధం చేయాలి? లోపల ఇవన్నీ చంపితే నాకు ఇవన్నీ వస్తాయి గదా! పాపం ఏర్పడుతుంది కదా! ఇది కదా! ఎన్నో ఎమోషన్స్ లేస్తూ ఉన్నాయి ఆయన లోపల. ఫస్ట్ అందుకనే ముందు నీ యొక్క ఇంద్రియాలను నువ్వు అధీనంలోనికి తెచ్చుకో అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఆయనకితో పాటు మనందరికీ కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎప్పుడైతే ఫస్ట్ మన ఇంద్రియాలను మనం ఎరుకతో గమనించుకుంటామో, అప్పుడు మనము ఆల్రెడీ ఆ కామ క్రోధాలను, ఈ షడ్వర్గాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మేడం 42. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరసస్తు సః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్థూల శరీరం కంటే ఇంద్రియములు చాలా బలీయమైనవి, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కొందుము. ఇంద్రియాల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ స్థూల శరీరం కంటే కూడా ఏంటి ఫ్రెండ్స్, ఇంద్రియాలు చాలా బలమైనవి.
మన ఈ శరీరం కంటే కనిపించేది ఈ శరీరం, కానీ కనిపించకుండా ఇంద్రియాలు లోపల చాలా బలంగా పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే కనిపించకుండా నీ లోపల ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నప్పుడు పైన కనిపించే ఈ స్థూల శరీరము ఎంత ఇబ్బందులకు గురవుతుంది, చాలా అనారోగ్యాలకు గురైపోతూ ఉంటుందన్నమాట. అంటే ఈ ఇంద్రియాలు బలంగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా, శ్రేష్టంగా అని పేర్కొంటున్నారనమాట. ఇక్కడ 3 విధాలుగా పేర్కొంటున్నారనమాట. అంటే అందుకనే మనకు కనిపించే అన్నిటికంటే కూడా కనిపించనివి చాలా బలంగా ఉంటున్నాయి. అంటే మనం కనిపించే యుద్ధం కాదు ఫ్రెండ్స్. కనిపించకుండా మన లోపల ఉంటుంది చూసారా? దానితో అంతరంగ యుద్ధం చేయాలి. లోపల కనిపించకుండా ఆడుతూ ఉన్నటువంటి, మనల్ని ఎన్నో ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఇంద్రియాల పైన మనము యుద్ధం చేయాలి. అవగాహనతో యుద్ధం చేయాలనమాట. సూక్ష్మంగా ఉంటాయి. అసలు తెలీదు. పైకి అయ్యో! నేనిలా లేనే, నేను భౌతికంగా చాలా బాగున్నాను. నేను ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాను. నా లోపల ఎంతో మంచి గుణాలున్నాయి. నేను ఎవరైనా బాధపడితే చూడలేననుకుంటారు. కానీ మనకు సూక్ష్మంగా లోపల మనం కలల్లో చూస్తున్నప్పుడు, డ్రీమ్స్‌లో చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనది ఆ లోపల మన ఇంద్రియాలు అంతరంగా ఉన్నటువంటి అవి ఎలా పనిచేస్తున్నాయో మనకి పైకి తెలీదు ఫ్రెండ్స్. ఎందుకంటే దాని మీద ఫోకస్ చెయ్యం మనం. ఎప్పుడైతే మన లోపలికి మనం అంతరంగా మనతో మనం ప్రయాణం చేస్తూ ఉంటేనే కదా మనం అవన్నీ గుర్తించగలుగుతాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే అవన్నీ లోపల మనము గుర్తిస్తూ ఉంటామో బయట చాలా అద్భుతంగా ఉంటుంది. లేదన్నప్పుడు ఎప్పుడైతే మనం లోపల ఈ ఈ వీటన్నిటిని గుర్తించకుండా అట్లే ఆపేసుకుంటామో అవి బయటికొచ్చినప్పుడు ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఫ్రెండ్స్. ఎన్నో ఎమోషన్స్, ఎన్నో ఇబ్బందులు, ఫ్యామిలీస్‌లో ఇబ్బందులవుతాయి. అన్నిట్లోనూ ఇబ్బందులవుతున్నాయన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ అంతరంగంగా ఉన్నటువంటి ఆ ఇంద్రియాలు మనల్ని డామినేట్ చేస్తున్నాయో వాటిని ఎరుకతో గమనించుకున్నప్పుడు మనకు బయట యుద్ధము ఈజీ అయిపోతుందనమాట. అంటే అసలు యుద్ధం చేయాల్సిన అవసరం గూడా లేదు. మనం బ్యాలెన్స్ అయిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల మనము వాటిలతో యుద్ధం చేయాలి. అసలు వాటిని గమనించుకోవాలి. అసలు అవి ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ మూలాల నుంచి ఇవి వస్తున్నాయని మనం గమనించుకున్నప్పుడు మన బయటతో చాలా ఈజీగా మనము ఇది చేయొచ్చు ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ ఇంద్రియాల కంటే కూడా మనసు చాలా ఇంకా శ్రేష్టము. దానికంటే బుద్ధి శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. అంటే శరీరం కంటే ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియాల కంటే కూడా మనస్సు. దీని నుంచే కదా ఫ్రెండ్స్ అన్నీ ఉద్భవిస్తుంది. ఈ మనసు అనేది లేకపోతే మనము భూమి మీద జన్మ లేదు. ఏ పని కూడా ముందుకు వెళ్ళదనమాట. అంటే ఈ ఇంద్రియాలన్నిటిని ఈ మనసు నుంచే ఉద్భవిస్తూ ఉంటాయి. దీనికంటే బుద్ధి కూడా శ్రేష్టమైనది. మనసు కంటే బుద్ధి చాలా శ్రేష్టమైనది. అంటే ఇక్కడ బుద్ధి పనిచేయడం లేదు. ఈ మనసు ఆధిపత్యంతో ఎక్కువగా ఎప్పుడైతే ఉండిపోతున్నదో బుద్ధి పనిచేయడం లేదు. ఇప్పుడు అలాగే దుర్యోధనుడికి ఆ బుద్ధే పనిచేయలేదు ఫ్రెండ్స్. ఎందుకు? ఆయనకి ఇంద్రియాలు, ఆ మనసు నుంచి వచ్చే ఇంద్రియాలు లోపల ఇవి చాలా బలంగా, సూక్ష్మంగా, చాలా శ్రేష్టంగా, బలంగా కూర్చొనున్నాయి. అతనికి బుద్ధి పనిచేయదు. ఏందంటే నేను చేస్తాను, నేను తెలిసే తప్పు చేస్తున్నాను అంటారు కదా ఆయన. అంటే ఎంతో శ్రీకృష్ణుల వారు కూడా అతనికి చెప్తున్నప్పుడు కూడా ఎంతోమంది శ్రేష్ఠులంతా చెప్పినా నేను చెయ్యను, నేను ఇంతే. అంటే తన బుద్ధి ఏమైంది? పెడదవ పడుతుందంటారు కదా! బుద్ధి పెడదవ పడుతుంది. బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా! ఆ కర్మలు ఉన్నప్పుడు బుద్ధి కూడా పనిచేయదనమాట. ఈ బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. చాలా గొప్పది. ఎందుకంటే అది దైవత్వ స్థితిలో ఉంటుంది. అది అన్నిట్లో ఒకే విధంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనసు ద్వారా మనం చేసే ఈ బుద్ధి అంతా కోల్పోయి ఆఖరికి మన లోపలికి అన్ని ఆత్మ స్థితిలోకి ఎక్కిచ్చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం. అంటే అది కూడా పొల్యూట్ అయిపోతున్నారు. అంటే అది కూడా మనం చేసే ప్రతి పని ద్వారా వచ్చేట అనుభూతిని అది పొందుతూ ఉంది కాబట్టి, మనం ఎలాంటి అనుభూతి తీసుకోవాలి? మనము మన ఇంద్రియాల ద్వారా, మన మనసు ద్వారా, మన బుద్ధి ద్వారా మనం ఎలాంటివి తీసుకుంటే మన ఆత్మ అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మన నుంచే అక్కడికి మనం చేసే పనుల ద్వారానే, మన ఇంద్రియాల ద్వారానే అది ఆ లోపల మన ఆత్మలో మనకి తెలుస్తుంది. మన ఆత్మలో కూడా మనం సరిగ్గా ఉండం. అంటే అది అంత శ్రేష్టమైనది అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము అంటే, దాని యొక్క లక్ష్యం ఏదైతే అది ఎంపిక చేసుకొచ్చుకుందో, ఏ జ్ఞానం కోసమైతే భూమి మీదకొస్తుందో, అదంతా మర్చిపోయి మనము వీటన్నిటి ద్వారా అసలు దాన్ని మర్చిపోతున్నాం. మనం యొక్క స్వధర్మం, మన ధర్మం ఏంటి? మనం ఎందుకొచ్చాము అనేది కూడా మనం మర్చిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం అందుకని ఈ ఇంద్రియాల్ని బలంగా ఉండే వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే జ్ఞానము ద్వారా మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జ్ఞానం ఒక్కటే వీటన్నిటికి బ్యాలెన్స్. అంటే జ్ఞానము అంటే తెలుసుకుంటున్నాము. తెలుసుకొని ఆచరించాలి. అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆచరణ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ప్రతి ఒక్కటి కూడా ఆచరిస్తూ ఉన్నప్పుడే మనకి అర్థమవుతుంది. జ్ఞానం వస్తుంది. ఆచరణ ద్వారానే జ్ఞానము
వస్తుంది. కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాలి అంటే, ఈ ఆత్మ అద్భుతంగా మనం వచ్చిన లక్ష్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంటే, వీటన్నిటిని కూడా మనము అద్భుతంగా అదుపులో ఉంచుకోవాలి. బ్యాలెన్స్‌లో ఉంచుకోవాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. మేడం లాస్ట్ 43 శ్లోకం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మొత్తం చదువుతాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. థ్యాంక్ యూ. లాస్ట్‌లో దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఈ విధముగా బుద్ధి కంటే కూడా ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకొని, ఓ మహాబాహో బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని దు దుర్జయ శత్రువులైన కామమును నిర్మూలింపుము అని చెప్తున్నారనమాట. ఈ విధంగా చెప్తున్నాడు. బుద్ధి కంటే కూడా ఆత్మ చాలా గొప్పది, సూక్ష్మమైనది, బలీయమైనది, మిక్కిలి శ్రేష్టమైనది. అది ధర్మంగా అన్నీ ఉన్నా కూడా బుద్ధి కంటే కూడా అన్నిటికంటే కూడా అది గొప్పదైనా కూడా తెలుసుకున్నావు కదా! ఇప్పుడు నువ్వేం చేయాలి ఓ మహాబాహో బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొనుము. నీ బుద్ధిని ఉపయోగించి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించి నీ మనసును వశపరుచుకో. నీ మనసుకు గైడ్ చేయాలి. మనం ఏది కరెక్ట్ కాదు. ఇది చేస్తే ఏమవుతుంది అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకొని ఆ బుద్ధి ద్వారా మనసును నువ్వు వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామం నిర్మూలించు. నీకు చాలా ముఖ్యమైన శత్రువైనటువంటి కామాన్ని నువ్వు నిర్మూలించుకో. అంటే ఇక్కడ చూడండి, బుద్ధి ద్వారా మనసుని వశపరుచుకోవాలి. వశపరుచుకున్న తర్వాతనే నువ్వు ఎప్పుడైతే మనసును వశపరుచుకున్న తర్వాతనే నీ కామం నిర్మూలిస్తావు నువ్వు. నీ లోపల ఉన్న కోరికని నువ్వు నిర్మూలించగలవు. ఏ కోరికైతే కలుగుతుందో దానికి బుద్ధి అనే దాని బుద్ధి ద్వారా నీ మనసుకు గైడ్ చేసుకుంటూ దాని ద్వారానే ఆ కోరికని తెలియాలి. ఇది అవసరమా కాదా అనేటువంటి విచక్షణని మనం దానికి అందించాలి. అప్పుడు మాత్రమే అంటే ఇక్కడ మన అంతరంగంగా యుద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ బాహ్యమైన యుద్ధం కాదు. అంతరంగంగా నీ లోపల గుణాలతో, నీ యొక్క ఇంద్రియాలతో నువ్వు యుద్ధం చేసుకున్నప్పుడే బయట నీకంతా కూడా హ్యాపీగా ఇక్కడ ఈజీ అవుతుంది మనకు. మనము ఎప్పుడైతే లోపల మనము సరిగ్గా లేనప్పుడు బయట కూడా మనము చేసే ప్రతి పని కూడా సరిగ్గా ఉండదు. ఇది చాలా సార్లు నేను అనుభవపూర్వకంగా పొందాను ఫ్రెండ్స్. అంటే లోపల మనకు ఒకటి నడుస్తూ ఉంటుంది. బయటికి ఇంకొకటి చేస్తూ ఉంటాం. ఎంత గొప్పగా బయట మనము అది చేస్తూ వెళ్తున్నా ఏదో ఒక టైంకి అవగాహన లేకుండా లోపల క్లియర్‌గా లేకుండా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా నువ్వు చేసే పని ఆ కామం ఎప్పుడైనా కూడా నీకు ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని అణిచిపెట్టుకొని ఉంటామో అంటే అది సప్రెషన్ చేస్తూ వస్తూ ఉంటాము. అంటే ఆ టైంకి ఇది నాకు లేచింది. నేను సప్రెస్ చేసేస్తాను. ఓకే. పర్వాలేదు. నా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది అనేది కాకుండా అసలు దానికి నిజమైనటువంటి జ్ఞానాన్ని ఏది శాశ్వతమో, నాకిది శాశ్వతమా కాదా? అసలు నాకేది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అనేది నువ్వు ఎప్పుడైతే బుద్ధి ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ వస్తావో ఆటోమేటిక్‌గా చిన్న చిన్నగా దాని పట్ల మనకి ఎరుక వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి రాముడు యుద్ధం చేశాడు. రావణాసురుడితో యుద్ధం చేశాడు. గెలిచాడు. ఫస్ట్ దానికంటే ముందుగా రాముడు అంతర్యుద్ధం చేశాడు. లోపల ఆయన గుణాలతో అవ్వచ్చు, ఆయన దేనితో అయినా అన్నిటిని ఇంద్రియాలను వశపరుచుకొని ఆయన ఆ యుద్ధం ఎప్పుడైతే అంతరంగంగా ఆయన గెలిచాడో ఆటోమేటిక్‌గా బయట బాహ్యంగా ఉన్నటువంటి ఆ గుణాలు కలిగినటువంటి ఒక వ్యక్తితో అద్భుతంగా యుద్ధం చేసి గెలిచాడు ఫ్రెండ్స్. అందుకనే మనము ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట గెలవడం అంటే ఇంట్లో గెలవడం అని కాదు ఫ్రెండ్స్. మన లోపల మనం గెలవాలి. మన లోపల ఎప్పుడైతే ఇన్నర్‌గా మనం గెలిచి అంటే అర్థం చేసుకొని మనల మీద మనకు ఒక ఆధిపత్యం, ఇంద్రియాల పట్ల ఆధిపత్యం మనం ఎప్పుడైతే చేస్తామో బయట యుద్ధాన్ని చక్కగా గెలుస్తాం. అంటే బయట అద్భుతంగా జీవిస్తాం ఆనందంగా. అప్పుడు ఆనందమే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు. అక్కడ ఎక్కడ కూడా మనకి లోపం అనేది కనిపించదు. ఎవరిలో లోపం కనిపించదు. ఎప్పుడు మనకి ఇతరులలో లోపం కనిపిస్తుంది అంటే మన లోపల మనం సరిగ్గా లేము. అందుకనే ఇప్పుడు అర్జునుడు కూడా చూడండి. తను లోపల ఎన్నో క్వెషన్స్‌తో ఉన్నాడు. బయట తనకి సరికాకుండా ఉంది. అక్కడ వాళ్ళు ఇలా నా తాతలు కదా! అన్న కదా! ఇలా అని ఎన్నో క్వెషన్స్ వేసుకుంటున్నారు. అక్కడ అధర్మం జరుగుతుంది. దానిపైన నేను యుద్ధం చేస్తున్నాను.
నా నా ధర్మం ఇదే, నా స్వధర్మం ఇదే కదా, రాజును కదా నేను, అన్నీ ఎరకకపోయాడు ఆయన. అంటే లోపల క్లీన్‌గా లేదక్కడ. లోపల తన ఇంద్రియాల పట్ల తనకు ఆ జ్ఞానం లేదు. ఎప్పుడైతే తను ఆ ఎరుకతో ఆ ఇంద్రియాల పట్ల జ్ఞానము వస్తుందో ఆటోమేటిక్‌గా బయట ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని మనం చేయగలం. బయట చాలా అద్భుతంగా మనము జీవించగలం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఆ బుద్ధిని ఉపయోగించాలి. ఆ బుద్ధి ద్వారా జ్ఞానాన్ని తెచ్చుకొని ఆత్మస్థితిలో అద్భుతంగా అసలు నేను దేనికోసం వచ్చాను? నేను నా లక్ష్యం ఏంటి? నా స్వధర్మం ఏంటి? నేను ముందు నా మీద నేను ఫోకస్ చేసుకోవాలి. నా కోసం నేను కొంత సమయాన్ని కేటాయించుకొని నా ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మనము సక్రంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్తామో ఆటోమేటిక్‌గా మన అంతరంగంగా మనము యుద్ధం చేసి గెలిచినప్పుడే మన ఇంద్రియాలపైన బయట ప్రపంచంలో కూడా చాలా అద్భుతంగా జీవించొచ్చు. మనం బయట బాహ్యాన్ని మార్చాలనుకుంటాం ఫ్రెండ్స్. కానీ ఎక్కడ కూడా బాహ్యాన్ని మార్చడం కుదరదు. బాహ్య వస్తువులను మార్చడం కుదరదు. వాటి నుంచి వచ్చేటువంటి ఎమోషన్స్ కావచ్చు, కోరికలు కావచ్చు, ఎక్కడ కూడా మనం మార్చాల్సింది ఆ బాహ్య వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల ఉన్నటువంటి ఆ కామాన్ని లోపల మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. నిజంగా నీ పరమాత్మ స్థితి దీనికంటే అద్భుతమైనది మన లోపలనే ఉంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం అంతరంగంగా మన పట్ల మన ఆధిపత్యంగా జ్ఞానంతో ఉంటామో, ఆటోమేటిక్‌గా బాహ్య ప్రపంచంలో మనం చాలా అద్భుతంగా వీటన్నిటి నుంచి నేర్చుకుంటూ అంటే నిష్కామంగా అంటే ఆసక్తితో మనం ఏం లేకుండా హాయిగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దేని పట్ల మనకు అక్కడ ఏవి ఉండవు. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. వీటన్నిటికి నా లోపల నేను ఒకటి ఆలోచించుకుంటూ ఉన్నాను కాబట్టే నాకు ఎక్స్‌పెక్టేషన్స్ వస్తూ ఉన్నాయి. నా లోపల జరుగుతుంది కాబట్టి బయటికి ఎక్స్‌పోజ్ అవుతుంది. దానికి సంబంధించి ఎవరైనా ఆ వ్యక్తులు మనకు సరిగ్గా లేనప్పుడు, ఆ పరిస్థితులు ఇవి లేనప్పుడు మనం యుద్ధం చేస్తూ ఉన్నామనమాట. ఇక్కడ మార్చాల్సింది బయట ప్రపంచాన్ని కాదు. మన అంతర్ ప్రపంచాన్ని మనము బుద్ధితో మార్చుకుంటూ ఉన్నప్పుడే మనం అద్భుతంగా జీవించగలము. ఇక్కడ అది నాకు అర్థమైనంత వరకు ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ మేడం.